హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యుటోరియల్స్. ఈరోజు నుండి ఎస్జిటి సెషన్ 1 మనం టెట్ పేపర్ 1 క్వశ్చన్స్ చదువుకుందాము. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియని ఏమంటారు అంటే సాంఘిక వికాసం. పర్సోనా అనే క్రింది భాషా పదం దేనికి సంబంధించింది అంటే లాటిన్కి సంబంధించిన భాషా పదం అన్నమాట. తర్వాత ద పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్ దట్ డిటర్మైన్స్ ద సెక్స్ ఆఫ్ బేబీ, శిశువు లింగాన్ని నిర్ధారించే క్రోమోజత ఏది అంటున్నారు. దానికి సంబంధించింది 2. ఒక రంగంలో రాణించని వాడు మరో రంగంలో రాణించడం ఏ రక్షక తంత్రం? దీనికి సరైన సమాధానం పరిహారం. పదవ తరగతి చదువుతున్న మంజు తన తోటి విద్యార్థి మీనాతో తనకు ఇంగ్లీష్లో సహాయం చేస్తే నీకు గణితంలో సహాయం చేస్తానని హామీ ఇవ్వడం. ఇది కోల్బర్గ్ ప్రకారం సహజ సంతోష సహకారి నేపథ్య నీతి. నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1909. మానవ శాస్త్ర పరిశోధనశాల స్థాపించిన వారు ఎవరు? ఫ్రాన్సిస్ గాల్టన్. సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతాన్ని ఏర్పరచడం. దీనికి 1, 2 సరైన సమాధానాలే. పిల్లవాడి స్వతః సిద్ధమైనది. దానికి సరైన సమాధానం సహజ సామర్థ్యం. ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని చెప్పినది ఎవరు? దానికి సరైన సమాధానం గేట్స్. కింది వానిలో ఆలోచనకు తోడ్పడే కారకం కానిది దిశ. ధారణ వక్రరేఖలను రూపొందించినది ఎబింగ్హాస్. మూడు సంవత్సరాల పిల్లవాడిని ఎన్నుకొని 10 సంవత్సరాల వరకు బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుందో అధ్యయనం చేసే పద్ధతిని దీర్ఘకాల ఉపగం. ఒక బాలుడు మేకను చూసి కుక్క అని పిలవడం జరిగింది. ఇందులో జరిగే ప్రక్రియ సాంశీకరణం. బంధువుల సాంఘిక అభ్యసనంలో ప్రక్రియ కానిది ఏంటి అంటే ప్రేరణ. ఈ క్రింది వారిలో గెస్టాల్ట్ వాదానికి చెందని వారు ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి డబ్ల్యూసి బాగ్లే. మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి విక్టర్ ఫ్రాంకిల్. కార్యక్రమయుత అభ్యసనం ఈ నిబంధన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడినది. దానికి సరైన సమాధానం వచ్చి కార్యసాధక. 20 నుండి 30 సెకండ్లు మాత్రమే ఉండే స్మృతిని ఏ స్మృతి అంటారు అంటే స్వల్పకాలిక స్మృతి.
తెలుగు భాష నేర్చుకున్న వ్యక్తి ఇప్పుడు కన్నడ భాష సులభంగా నేర్చుకోగలడు. దీనిలో గల అభ్యాసన బదలాయింపు. అనుకూల బదలాయింపు. థారన్ డైక్ సిద్ధాంతం. థారన్ డైక్ సిద్ధాంతం అంటే యత్నదోష సిద్ధాంతం. ఉపాధ్యాయుని ప్రధాన విధి ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి పిల్లలు సంపూర్ణ అభివృద్ధి. ఉత్సాహపూరిత తరగతి గది లక్షణం కానిది ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం పిల్లలు నిష్క్రియాత్మకంగా వింటూ ఉండడం. నేర్చుకోవడంలో పిల్లలు ఎందుకు వెనకబడతారు అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు అంటే జాన్ హాల్ట్. బ్యాంకును సందర్శించి బ్యాంకుల విధుల మీద నివేదిక చేయడం అంటే ప్రాజెక్ట్ పద్ధతి. అభ్యాసన వక్రరేఖలో ఏ దశలో అభ్యాసనం స్తంభించడం కనబడుతుంది. పీఠభూమి దశ. ఇక్కడ చూడండి, NEP 2020 ఏ సంవత్సరం నాటికి పీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. దానికి సరైన సమాధానం వచ్చేసి 4. కంప్యూటర్ స్టోరేజ్ సామర్థ్యంలో 1 కిలోబైట్. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 అండి, 1024 బైట్స్. విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం క్లిష్టతర వయస్సు ఉత్తర బాల్య దశ. భాషా గ్రహణ యంత్రం అను భావన వీరికి చెందినది. ఎవరికి అంటే నోమ్ చామ్స్కీ.